హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియో వచ్చేసి స్వీట్ బోండాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ స్వీట్ బోండాల్ని ఎంతో హెల్దీగా గోధుమ పిండి అలాగే బెల్లాన్ని కలిపి ప్రిపేర్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ హెల్దీ బోండాల్ని మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మీరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి హెల్దీ ఇన్స్టెంట్ రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? వీడియోని క్లియర్ చేయొద్దు, లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి 1/2 కప్ వరకు బెల్లాన్ని వేసుకుంటున్నాను. 1/2 కప్ బెల్లానికి 1/2 కప్ వాటర్ని వేసుకుంటే సరిపోతుంది. మనకి బెల్లం పాకం రానవసరం లేదండి, వాటర్లో కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఈ బెల్లం కరిగిన తర్వాత పొంగు వస్తుంది కదా, పొంగు వచ్చేసరికి మనం వేళ్ళతో పట్టుకుంటే జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే కొద్దిగా గోరువెచ్చగా అవుతుంది కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి 1.5 కప్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు గోధుమ పిండిలోనే 2 యాలకులను షుగర్లో మిక్స్ చేసి వేసుకుంటున్నాను. అలాగే వంట సోడాని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి స్వీట్ బోండాల్లోకి గుల్లగా రావడం కోసం వంట సోడాని యాడ్ చేసుకుంటున్నాం. అలాగే చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ వేయడం వల్ల మనకి ఏ స్వీట్ అయినా సరే టేస్ట్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని అలా ఫిల్టర్ చేసుకుని వేసుకోవాలి. ఆ విధంగా బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసుకోవాలండి. ఫిల్టర్ చేసుకోవడం వల్ల అందులో డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. బెల్లం సిరప్ని ఒకసారి వేసేయకూడదండి, కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఆ విధంగా బెల్లం సిరప్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవడం వల్ల మనకి పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా కలుపుకోవాలో తెలుస్తుంది. ఒకసారి వేసేయడం వల్ల పిండి పలుచగా అయిపోయి మనకి బోండాలు సరిగ్గా రావు కదా. సో అందుకోసమని మనం చూసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బెల్లం గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో పెట్టాము, వెళ్ళి చూసేయండి. ఈ స్వీట్ బోండాలను ఇలా మెత్తగా బూరెల్లా కాకుండా కొద్దిగా గట్టిగా కూడా చేసుకోవచ్చండి. క్రిస్పీగా చాలా బాగుంటాయి. మీకు ఆ వీడియోని కూడా నేను షేర్ చేస్తాను. ఈ స్వీట్ బోండాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా దేవుడి దగ్గర ప్రసాదంగా కూడా నివేదించుకోవచ్చండి. నేను చూపించే మెజర్మెంట్లో కనుక మీరు కరెక్ట్గా చేసుకుంటే కనుక అందులోకి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, బెల్లం సిరపే సరిపోతుంది. మీకు బెల్లం సిరప్ కనుక సరిపోయినట్లయితే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకున్నా మరేం కాదండి. బట్ ఎలా కలుపుకున్నా సరే కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకోవడం వల్ల స్వీట్ బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయి. అలా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకి పిండి బాగా సెట్ అయి ఉంటుంది. ఇప్పుడు పిండి మొత్తాన్ని కూడా ఉండలేమి లేకుండా చేత్తో బాగా కలిపేసుకోవాలి. అలా చేత్తో కలుపుకోవడం వల్ల పిండి కూడా ఉండలు కట్టదండి. మనం స్వీట్ బొండాలు వేసేటప్పుడు కూడా పిండి కరెక్ట్గా వస్తుంది మనకి. పిండి మొత్తాన్ని కూడా అలా చేత్తో మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. పిండిని అంతటిని కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా ఎక్కువగా హీట్ అవ్వకూడదండి. బోండాలు వేగేటట్టు మీడియంగా హీట్ అయితే సరిపోతుంది. బాగా ఎక్కువగా హీట్ అయినా కూడా బోండాలు మాడిపోయే అవకాశం ఉంటుంది కదా. ఆయిల్ ఎక్కువగా హీట్ అయినట్లయితే మనం పిండిలో బెల్లాన్ని కలిపాం కదా, సో బెల్లం త్వరగా వేగిపోయి కలర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి టైంలో ఎంత త్వరగా వేగిపోతాయో అంత త్వరగానే మాడిపోతాయి కదా. సో స్టవ్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే స్వీట్ బోండాలను ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే స్వీట్ బోండాలు లోపల బాగా ఉడికి బయట క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ స్వీట్ బోండాల ప్రాసెస్ చాలా ఈజీ అండి. మనం ఈ పిండిని కలిపేటప్పుడే కొద్దిగా టైం పడుతుంది, బట్ వేయించేటప్పుడు మాత్రం చాలా ఈజీగా అయిపోతాయి. మనం పిండిలో బెల్లాన్ని యాడ్ చేస్తాం కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి స్వీట్ బోండాలు. అలా వేగిన వాటన్నిటిని కూడా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. వాటిని తీసేటప్పుడు వీడియో స్కిప్ అయ్యిందండి. ఈ స్వీట్ బోండాల్ని మనం ముందుగా ఏ విధంగా అయితే వేసుకున్నామో యథావిధిగా మిగిలిన పిండిని కూడా అదే విధంగా వేసుకోవాలి. వీటిని కూడా వేగిన వాటన్నిటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే అండి, చూసారు కదా స్వీట్ బోండాల ప్రాసెస్ ఎంత ఈజీగా ఉందో. ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే తక్కువ టైంలోనే ఈ స్వీట్ బోండాల్ని ఇలా ప్రిపేర్ చేసుకుని తినేయచ్చు. మీరు కూడా ఈ స్వీట్ బోండాల్ని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి హెల్దీ టేస్టీ ఇన్స్టెంట్ రెసిపీస్ని నేను మరెన్నో మీకు చేసి చూపిస్తాను. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మీరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి మీకు మా వీడియో నచ్చిందా? మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.